పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే మనవడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో అనిల్ను చంపించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలే దళిత నేత అనిల్ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మనవడికి మెదక్ జిల్లా రాయని చెరువుకు చెందిన రామచంద్రరెడ్డి అనే వ్యక్తి 2 కోట్ల రూపాయలు ఓ ల్యాండ్ కోసం అడ్వాన్స్ చెల్లించారు. అయితే భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డంకులు సృష్టించడంతో రామచంద్రరెడ్డి మారెల్లి అనిల్ను సంప్రదించారు. ఎమ్మెల్యే మనవడి రియల్ ఎస్టేట్ కంపెనీ వద్ద పలుమార్లు అనిల్ డబ్బులు చెల్లించాలని ఘర్షణ పడ్డారు. సెటిల్మెంట్ చేయకుంటే భూమిని కబ్జా చేసుకుంటామని హెచ్చరించాడు. ఆ విషయంలోనే ఎమ్మెల్యే మనవడు అంతు చూస్తానని బెదిరించాడని అనిల్ బంధువులు చెబుతున్నారు. అనిల్కు ఈ కేసుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మరో వ్యక్తితో కూడా రియల్ ఎస్టేట్ విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. అతని వద్ద నుండి అనిల్ బెంజ్ కారు లాక్కొని వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. గత 8 నెలలుగా అదే బెంజ్ కారులో అనిల్ తిరుగుతున్నాడని తెలుస్తోంది. అనిల్ హత్యకు ఈ రెండింటిలో ఏదో ఒకటి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన రోజు అనిల్ గాంధీ భవన్లో మెదక్ జిల్లా నేతల సమావేశం తర్వాత కొండాపూర్లోని విజేత రియల్ ఎస్టేట్ ఆఫీస్కు వెళ్లాడు. ఓ భూమికి సంబంధించిన సెటిల్మెంట్ కూడా చేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో 2 కార్లు హైదరాబాద్ నుండి అనిల్ని ఫాలో అయ్యాయి. కొల్చారం మండలం సీతారాంపూర్ వద్ద అనిల్పై కాల్పులు జరిపారు. అనిల్ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు అనిల్పై 4 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. అటువైపుగా వెళ్తున్న కొందరు రోడ్డు ప్రమాదం అనుకుని అనిల్ను మెదక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనిల్ మృతి చెందాడు. పోస్ట్ మార్టం పూర్తయిన అనిల్ మృతదేహాన్ని బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. దళిత నాయకుడు అనిల్ హత్యలో ఎంతటి వారున్నా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనిల్ మర్డర్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉండడంతో కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.